హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఈ హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్‌గా అయితే మన ఛానల్‌లో వెనిలా స్పాంజ్ కేక్‌ని ప్రిపేర్ చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. చాలా స్పంజీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకే అర్థమవుతుంది. సో, ముందుగా అయితే వెనిలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకోండి. అందులోకి ఒక స్ట్రెయినర్‌ని పెట్టుకొని 1.5 కప్పు వరకు మనం మైదా పిండిని వేసుకోవాలన్నమాట. నేను మైదా పిండితో చేస్తున్నాను. గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు. సో, ఏ కప్పుతో మనము ఈ పిండి వేసుకున్నామో అదే కప్పుతో అన్నీ కొలుచుకొని తీసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గానే మనం కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. సో, 1.5 కప్పు వరకు మైదా పిండి ఇలా వేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత పంచదార పౌడరు 1.5 కప్పు వరకు వేసుకోండి. అంటే 2 కప్పులు వేసారనుకోండి స్వీట్ చాలా ఎక్కువ అయిపోతుందన్నమాట. పంచదార 1 కప్పు పంచదార తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పంచదార పౌడర్గా వస్తుందన్నమాట. వీటిని 1.5 కప్పు వరకు నేనైతే వేస్తున్నాను. సో, స్వీటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా 1.5 కప్పు వేస్తేనే. మీరు 2 కప్పులు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకునే వాళ్ళు. ఇలా ఈ విధంగా పంచదార పౌడర్ కూడా ఇలా చెల్లించి తీసుకోవాలి. ఇలా చెల్లించి తీసుకోవడం వల్ల చిన్నపాటి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకొని ఈ విధంగా చల్లించుకోవాలి. నెక్స్ట్ చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా విస్కర్తో ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్పు వరకు పాలు అయితే వేస్తున్నాను. కాచి చల్లార్చుకున్న పాలు ఇవి. సో, కొంచెం వేయండి ఫస్ట్, ఇంకొంచెం మిగిల్చండి. ఒకేసారి వేసేయొద్దు. 1 కప్పు పాలు మొత్తం కూడా ఒకేసారి వేసేయకుండా కొంచెం పాలని ఉంచుకొని కొంచెం వేసుకొని ఇలా విక్సర్తో ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలన్నమాట. విస్కర్ కానీ స్పూన్ కానీ స్పాచులర్తో కానీ దేంతో మిక్స్ చేసినా సరే ఒకే డైరెక్షన్లో, లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా సరే దీన్ని మనం మిక్స్ చేయాలన్నమాట. సో, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ లంప్స్ లేకుండా ఇంత స్మూత్గా పిండి రెడీ అయిన తర్వాత వెనిలా స్పాంజ్ కేక్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ని తీసుకుంటున్నాను అనమాట. ఈ వెనిలా ఎసెన్స్ అనేది చాలా మంచి ఫ్లేవర్ అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది కేక్కి, మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో, ఈ విధంగా విస్కర్తో ఇలా మన వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నామంటే కేక్ చక్కగా స్పంజీగా పొంగుతూ చాలా బాగా వస్తుందన్నమాట. మన కేక్ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ముందుగానే కేక్ ట్రే తీసుకొని ఇలా నేను బటర్ పేపర్ అయితే వేసానండి కిందన. మీరు బటర్ పేపర్ లేకపోతే కొంచెం నెయ్యితో కానీ లేదా బటర్తో గ్రీజ్ చేసేసుకొని ఆయిల్తో అయినా గ్రీజ్ చేసేసుకొని పొడిపిండి డస్టింగ్ చేసుకోండి. అలా చేసుకుని అయినా సరే కేక్ బ్యాటర్ని ఈ విధంగా వేసేయచ్చు అనమాట. సో, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఉంటే ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి వచ్చేస్తాయి. ముందుగా అయితే ఒక 5 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకోవడానికి కోసం మందపాటి కడాయి పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని దానిపైన మూతని క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసేసుకోవాలి. సో, 5 మినిట్స్ ప్రీహీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కేక్ ట్రేని పెట్టేసుకొని దానిపైన ఎయిర్ టైట్గా ఉండే ఒక ప్లేట్ని కానీ లిడ్ని కానీ పెట్టేసుకోండి. సో, నేనైతే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 37 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 37 మినిట్స్ అనమాట. ఇప్పుడు నేను టూత్పిక్ పెట్టి చూస్తున్నాను కేక్ ఎక్కడైనా తడిగా లోపల వరకు ఉందా లేదా అనేసి. చక్కగా వచ్చిందనమాట. ఎక్కడ తడిగా లేదు. చాలా చక్కగా కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కేక్ ట్రేని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా పక్కన పెట్టాక కేక్ అనేది చాలా స్పంజీగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. నేను కూడా న్యూ ఇయర్కి ఫస్ట్ టైమే చేస్తున్నాను ఈ కేక్ అనమాట. సో, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు దీనిపైన ఇలా ఒక క్లాత్ని పెట్టేసి బాగా చల్లార్చుకున్న వరకు ఉంచేయాలి. నెక్స్ట్ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు కేక్ని డీమౌల్డ్ చేసుకోవాలి. అడుగును మనం బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా కేక్ అయితే చక్కగా వస్తుంది. మరి స్పంజీగా వచ్చిందా లేదా ఈ కేక్ని ఒకసారి చూద్దాం.
కేక్ ఇలా డీమౌల్డ్ చేసేస్తే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. నెక్స్ట్ దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేయాలి. సో ఈ విధంగా బటర్ పేపర్ని తీసేయండి. కొంచెం బటర్ పేపర్ నాది బాగా పాడైపోవడం వలన కేక్ అనేది ఇలా వచ్చిందనమాట. మనం ఫ్రెష్గా ఉండే బటర్ పేపర్ వేసుకున్నామంటే చక్కగా వస్తుంది. సో కేక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. స్పంజీగా వచ్చింది, చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ కేక్ని డెకరేట్ చేసేసుకోవాలి. సో నేనైతే ఈ కేక్ని డెకరేట్ చేయాలనుకుంటున్నాను. కేక్కి ఐసింగ్ ఎలా పెట్టాలి, డెకరేషన్ ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. కేక్ని ఈ విధంగా నేను ఐసింగ్ పెట్టేసుకొని కేక్ క్రీమ్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. మీకు వీడియో కావాలంటే ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట. ఈ విధంగా ఐసింగ్ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా కేక్ని ఇలా రెడీ చేశానన్నమాట. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.